పార్టీ లేదా పుష్ప? బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. ఆడపిల్లని అత్తారింటి పంపేమంటే నోరు మూసి కూర్చోవాలి. రోజు ఫోన్ చేసి ఏం కూర వండారు అని అడగకూడదు. నీకు అనవసరం. ఏదో వండుతారు కారప్పుడు వేసుకుంటుంది. నీకు ఎందుకమ్మా? పైగా ఏదైనా కూర వండారు కానీ రోజు అదే కూర నిన్ను ఎలా పెంచావు ఇక్కడ? 3 రోజులు వచ్చేస్తున్నామ్మా. నువ్వేం చేస్తావు ఇక్కడ? ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో. అబ్బా మమ్మీ ఇక్కడ ఏం రాస్తుంది? అడిగితే తంత. ఏం రాస్తుంది? అడిగితే తంత. చెప్పు మమ్మీ. పిచ్చిదానా, అక్కడ అడిగితే తంత అని రాస్తుంది. ఎక్కడ జడ కనపడితే అందమైన పద్యం చెబుదామని 10 ఏళ్ళుగా చూస్తున్నా. జడ కనపడితే ఒట్టు. అన్ని కొత్తిమీర కట్టలే ఉన్నాయి. అటు వేసిన కొత్తిమీర, ఇటు వేసిన కొత్తిమీర. అది కూడా కనీసం గోంగూర తోటకూర కూడా కాదు, కొత్తిమీరే. కొత్త చీర కట్టుకోగానే ఫోటో, కొత్త ప్యాంట్ వేసుకోగానే ఫోటో. దేనికి ఇది పని లేక. పైగా ఎలా ఉన్నాను, ఎలా ఉంటే ఇక్కడ మళ్ళీ అక్కడి నుంచి గెలుక్కుంటూ కూర్చోవడం. పైగా నేను పెట్టి 15 గంట అయింది, ఎవరూ చూడలా. ఏంటది అంత బాధ? ప్రపంచానికి పనేం లేదా, నిన్ను చూసుకుంటూ కూర్చోవడమే పనే ఇక్కడ. ఆడోళ్ళకి చక్కగా సైకిల్ వాడరాదు, చక్కగా స్కూటీ వాడరాదు, చక్కగా కారు కూడా వాడరాదు. ఐ మీన్ డ్రైవింగ్. అందుకే దేవుడు ఇంత పెద్ద నాలుగు ఇచ్చిండు. నీ ఇష్టం ఉన్నంత వాడుకో. తెలుగులో మాట్లాడు. నాకు తెలుగు రాదు. ఇది తెలుగే కదా? ఈ ఒక ముక్కే వచ్చు. నేను సంపాదించకపోతే నువ్వు గడ్డి తినాలా, అది తెలుసుకో. నువ్వు తినాలంటే ఆ గడ్డి కూడా నేనే వండి పెట్టాలి, అది తెలుసుకో. గడ్డి కూడా నేనే వండి పెట్టాలి, అది తెలుసుకో. ఆంధ్రాలో పెళ్ళాల్ని తరిమి తరిమి కొట్టాలనుకుంటున్న జనం. ఇంకా పెళ్ళాలనే పదమే ఉండదు. కళ్ళద్దాలు పెట్టుకొని సరిగ్గా చదవండి. ఆంధ్రాలో పేదరికాన్ని తరిమి తరిమి కొట్టాలనుకుంటున్న జనం. ఇక పేదరికం అనే పదమే ఉండదు. మీ ఫేవరెట్ కలర్ ఏంటండి? బ్లాక్. అందుకే మా అమ్మ నన్ను నల్లగా కన్నది. హలో, మేము టాటా ఇన్కమ్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. మా సర్వీసెస్ ఏమైనా మీకు కావాలండి? కావాలండి. ఒక వాటర్ బాటిల్, ఒక వాటర్ బాటిల్, 2 ప్లేట్లు బిర్యానీ పంపించండి. అదేంటండి, మేమెందుకు పంపించాలి? మరి ఎవరు చెప్పినారు? ఫోను పెట్టే. ఎప్పుడు పడితే అప్పుడు. ఏమే? చెప్పమ్మా. మీ ఆయన అక్కడ మందు కొడుతున్నాడు, నువ్వేం అడగవా? ఆయన తెచ్చుకునేదే క్వార్టర్, అందులో ఇంకా నేనేం అడుగుతానమ్మా. బావా, పక్కింటోళ్ళు పెన్నమ్మోడు ఎప్పుడు గొడవ పడుకుంటూ ఉంటారు. ఎందుకంటావు? వాళ్ళకు 1000 ఉంటాయి, మనకెందుకే? 1000 ఉంటే షెరో 500 తీసుకోవచ్చుగా, దానికి గొడవ పడాలనా? 1000 ఉంటే షెరో 500 తీసుకోవచ్చుగా, దానికి గొడవ పడాలనా? ఏమండి, పెళ్లికి ముందు నన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నావు అన్నారు, ఇప్పుడు ఏమైంది? అదా, ఇప్పుడు నయమైందిగా. నేను గాని నేను చేసుకోకపోతే మంచి తెలుగున్న అమ్మాయిని చేసుకుంటుండే. తెలివైన వాళ్ళు ఎవరైనా నేను చేసుకుంటారా? ఫోన్లే, నీకు తెలుగు లేదని ఒప్పుకున్నావుగా. ఏమండి, ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉందండి? మా నాయన పేరు మీద ఉంది. మీ నాయన పేరు అంటే అది మనదే, మనదంటే అది నాదే. అత్త ఒక చైన్ వేసుకుంది కదా, అదంతా రియల్ గోల్డేనా? అవునే, అంతా ఒక 20 సవర్ల లాగా ఉంటది మా అమ్మకి. సూపర్ అండి, అదంతా నాకే ఇస్తారా? ఏం అది వాళ్ళ ఇష్టంగా. ఇవ్వకపోతే ఒప్పుకోను. ఇంకేం ఆస్తులు ఉన్నాయి? ఊరు బయట 5 ఎకరాల పొలం, ఇంకా ఇంటి ప్లాట్లు కూడా 2 ఉన్నాయి. అవునా? అవన్నీ నాకే ఇస్తారుగా. ఏమో వాళ్ళ ఇష్టమేగా. ఇవ్వాల్సిందే. ఇంకేమున్నాయి? ఒక కేసు ఉంది. ఏం కేసు? మా నాయన కష్టపడి సంపాదిస్తే వాళ్ళ చెల్లెలు, అదే మా మేనత్త, ఆస్తులో భాగం ఇవ్వాల్సిందే అని పట్టుబట్టింది. దానికి మంచిగా ఇంట్లో పిలిచి మా అమ్మ చేతులు పట్టుకుంటే మా నాయన పేక్ కోసేసాడు. ఏమ్మా, మొన్నేదో సైన్ అడిగినావు కదా, ఇంట్లో ఇస్తా. వద్దులేస్తా. పాపం భయపడినట్టుంది. తెల్లటి మొగుని వేసుకుంటే లవర్స్ ఎక్కువ ఉంటారేమో అని భయపడి కర్రటి మొగుని వేసుకుంటే ఈ 24 గంటలు ఫోన్ లోనే ఉంటాడు. హే సంతోష్, ఆగు ఒక్క నిమిషం. షాప్ కి వెళ్తున్నావు కదా, ఇంట్లో పేస్ట్ లేదు, వచ్చేటప్పుడు తీసుకురా. సరే. సంతూర్ సబ్బు కూడా లేదు, అది కూడా తీసుకురా. సరే. అగ్గిపెట్టె కూడా లేదు, అది కూడా తీసుకురా. నీకు బ్రెయిన్ కూడా లేదుగా, తీసుకురానా? తీసుకురా.
2-3 రోజుల నుంచి చూస్తానా నీ పెద్దలేమో శరవేనట్టు మౌనంగా కూర్చుంటాను. ఇంతకు ఏం ఆలోచిస్తానవే? మన పెళ్ళ ఇన్ని సంవత్సరాలైనా నిన్ను ఒక్కరోజు కూడా నవ్వించలేకపోతున్నా. అదే నిన్ను నేను ఎందుకు నవ్వించలేకపోతున్నానని బాధపడతానా బాబు. నవ్విచ్చుడా నీ నవ్వు కగ్గిదలుగా పెళ్ళైనాక మొగోనికి ఇంకా నవ్వెక్కడదే? మంది మనానికి కిసుకు కిసుకు అన్నప్పుడు తప్ప నవ్వెక్కడత్తదే? నన్ను నవ్వించే ప్రయత్నం చేయకు, నీ పానం ఖరాబ్ చేసుకోకు. లే చెప్పలేక రాసి రంపన పెడదు కానీ లే.